గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తూ నిజాయితీగా నీతిగా పనిచేస్తున్నటువంటి గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం చాలా చాలా అన్యాయం. బలహీన వర్గాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని, ముఖ్యంగా యాదవ్ కులానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మిగిలినటువంటి సామాజిక వర్గాలందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విద్యావేత్త అయినటువంటి హరి వెంకట కుమారి గారిని మేయర్గా ఆ రోజు 4 సంవత్సరాల క్రితం ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో మేయర్గా తన విద్యుత్ ధర్మాన్ని నీతిగా నిజాయితీగా చేస్తున్నా, ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో, రేపు మళ్ళీ టీడీపీ ఎడ్రాసులు గల్లంతైపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అంతటిని కూడా కొల్లగొట్టాలని, కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ములకు పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా. ఈ విశాఖ ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. తలక్రిందులు పెట్టినా, తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ, మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క, షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క, అప్రూవల్ లేదని ఒక పక్క, 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పన్నులు వేస్తాను ఒక పక్క, వ్యాపారాలు సాగనివ్వను ఒక పక్క, భయభ్రాంతులు గురి చేస్తూ కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ 11 నుంచి 15 మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం, అలా ప్రలోభపెట్టి తీసుకెళ్ళడం, అది ఎంతవరకు సంబంధించిన నగర ప్రజలు కూడా గమనించాలి. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం, ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరి వెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో 11 మాసాలు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా పదవి కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. విప్పు జారీ చేస్తున్నాం. ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు 58 మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే, మరి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వత్తాసు పలికినా వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకుండా ఈ అవిశ్వాసం తీర్మానం అనేది ఏంటంటే సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళు ప్రలోభపెట్టి భయపెట్టి వస్తున్నటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిటీ కార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు హాజరవుతున్నారు ఎవరు హాజరవ్వలేదో గమనించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా రేపు మీరు ఎన్నికల నోటీస్ ఇచ్చినటువంటి 19వ తారీఖున ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, ఇందులో మా పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎవరు పాల్గొన్న వాళ్ళపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మేయర్ గారు, మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మాజీ ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మా విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక వెనుకబడిన తరగతులు చెందిన మహిళ కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ, విశాఖపట్నంలో స్థానికురాలు,
ఒక మధ్యతరగతి కుటుంబమైన మహిళలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్గా గౌరవించి గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు. మరి హరివెంకట కుమార్ గారు 4 ఏళ్ళుగా ఈ కార్పొరేషన్ పరిపాలన చేస్తూ ఈ స్థానికుల మన్నన పొందుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు దేనికి అవిశ్వాస తీర్మానం పెట్టారు? ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? అవి ఏమి నిర్ధారణ అయినాయి? అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ప్రభుత్వ ఆస్తులు కాపాడలేకపోయినారా? ఓ బలమైన కారణం మీరు విశాఖపట్నం ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు భరించలేకపోతున్నారు? ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక మహిళను అవ్వడమా? ఓ మధ్యతరగతి కుటుంబీకులు అవ్వకూడదా? వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలన నుండి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి లేదా? ఈ విశాఖపట్నం ప్రజల మనోభావాలకు భిన్నంగా మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారో మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 ఏళ్ళు పరిపాలన చేసి 1 ఏడాది పాలన ఉంటుంటే ప్రజలతో మీలాగే ఎన్నికైనా ఆమె ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని ఎవరైనా అభినందిస్తారా? ఎందుకు మీ ఎజెండా ఏంటి? విశాఖపట్నం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? మీకు ఇంత మెజార్టీ ఇచ్చారే, మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమందిని గెలిపించారే, మిమ్మల్ని మీరెందుకు ఈ స్థానిక సంస్థని మీ చేతిలో తీసుకొని మీరు ఏం ఆలోచించేస్తున్నారు? ఆవిడేమైనా తప్పులు చేసిందా? ఏమైనా రుజువు అయినాయా? కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? ఇతరైనా కారణం చెప్పగలిగారా? కేవలం ఏదో తెలియని ఎజెండా మీరు పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో, పవన్ కళ్యాణ్ గారు చాలా మరి మేము ఇతర పార్టీలు ఎవరైనా తీసుకున్నామంటే వాళ్ళు పదవులు వదిలి రావాలి తప్ప నేను తీసుకోని అన్నారు. మరి మా కార్పొరేట్లు మీద జాయిన్ అవుతున్నారే, వాళ్ళ చేత రిజైన్ చేయించారా పవన్ కళ్యాణ్ గారు? పెద్దలు మేమంటే తప్పు అంటారే, మరి మీరు చేస్తే అది ఒప్పు అవుతుందా? ఇది విశాఖపట్నం ప్రజలు ఏనాటికి క్షమించరు. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన తర్వాత విశాఖ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనరల్ అయినప్పటికీ కూడా బీసీల్లో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి యాదవులకి మరి ప్రముఖ స్థానం ఇవ్వాలని చెప్పేసి యాదవుల్లో ఉన్నటువంటి ఒక బీసీ మహిళ, మధ్యతరగతి మహిళ, యాదవ్ మహిళని తీసుకొచ్చి ఆయన ఈరోజు విశాఖ నగరానికి గౌరవ మేయర్గా ఆయన స్థానం కల్పించడం జరిగింది. ఆయన స్థానం కల్పించిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా విశాఖ నగరంలో గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, విశాఖ నగరాన్ని మరి 4 సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణలో మరి విశాఖ నగరానికి ఒక మంచి స్థానం వచ్చే విధంగా గౌరవ మేయర్ గారు మరి పాలకవర్గం పనిచేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాదని ఎవరైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలకు గురి చేసి మరి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు తీసుకుంటా ఉన్నారో మరి ఆ ఇల్లుని కార్పొరేటర్లు కూడా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళలో కూడా ముఖ్యంగా యాదవ్ కార్పొరేటర్లు ఈరోజు యాదవులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మరి ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చారో గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా ఇవ్వలేనటువంటి ప్రముఖమైనటువంటి స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలుగా యాదవులకి ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మీరు యాదవ్ కార్పొరేటర్లు ఒక యాదవ్ మహిళని మీరు ఈ విధంగా దించేయడం ఎంతవరకు న్యాయమో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకొని మరి మీరు ఏదైతే మీ వార్డుల్లో యాదవ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు బీ ఫారం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కాదని మీరు వెళ్ళిపోవడం, ఒక యాదవ్ మహిళని మరి కంట కన్నీరు రప్పించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, మరి అలాగే ఆ రోజు ఉన్నటువంటి యాదవ్ నాయకులు మీరేం మాట్లాడే ఒక్కసారి ఆలోచించుకోండి. మరి యాదవులు అంటే మీరేనా? ఇక్కడ ఉన్నటువంటి హరివెంకట కుమారి గారు యాదవ్ కాదా? ఆ రోజు మీరు ఎన్నో మాటలు మాట్లాడారు కదా మీకు ఇవ్వలేనప్పటికీ. మరి ఈరోజు అటువంటి యాదవ్ మహిళని దించడానికి మీరే ప్రథమ స్థానం వహిస్తా ఉన్నారంటే మీరందరూ కూడా మరి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఇటువంటి ప్రయత్నాలని విరమించుకొని అయినప్పటికీ కూడా మేము దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 19వ తారీఖు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి మరి వీగిపోయి మీరు ప్రజల్లో మీ తాలూకా పతనానికి ఇదే నాందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.